ASP.NET మెంబర్షిప్. మరి ఇందులో మనం యూజర్స్ మెయింటెనెన్స్ క్లియర్గా చేయొచ్చు. అంటే హౌ టు క్రియేట్ యూజర్స్, హౌ టు డిలీట్ అండ్ హౌ టు మేనేజ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ యూజర్స్, ఇవంతా కూడా చేయొచ్చు. మరి ఈ మెంబర్షిప్ మెయింటెనెన్స్ అంతా కూడా ప్రొవైడర్ మోడల్లో జరుగుతుందండి. మరి ఇక్కడ 2 మెంబర్షిప్ ప్రొవైడర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఒకటి SQL మెంబర్షిప్ ప్రొవైడర్, రెండవది యాక్టివ్ డైరెక్టరీ మెంబర్షిప్ ప్రొవైడర్. SQL మెంబర్షిప్ ప్రొవైడర్ అనేది డిఫాల్ట్ అన్నమాట. ఇది మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ డేటాబేస్ని యూజ్ చేసుకొని అందులో ఈ యొక్క యూజర్స్కి సంబంధించిన డేటాబేస్ని అంతా కూడా మెయింటైన్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే యూజర్స్ని క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు గమనించవచ్చు, ఇక్కడ app_data అనే డైరెక్టరీ కింద MDF ఫైల్ క్రియేట్ అయింది. ఇందులో మీ యొక్క యూజర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ చేయడం అనేది జరుగుతుంది. మరి డిఫాల్ట్గా మనం యూజ్ చేసేది SQL మెంబర్షిప్ ప్రొవైడరే. మరి యాక్టివ్ డైరెక్టరీ దాని కింద మెంబర్షిప్ని మెయింటైన్ చేయడం అనేది ఈ ప్రొవైడర్ ద్వారా జరుగుతుంది. మరి ఇక్కడ మెంబర్షిప్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ చూసినట్లయితే ఇదంతా కూడా మెంబర్షిప్ క్లాస్ ద్వారా జరుగుతుందండి. సో ఈ మెంబర్షిప్ క్లాస్కి నంబర్ ఆఫ్ మెథడ్స్, ఈవెంట్స్, ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ చూడండి, క్రియేట్ యూజర్, అలానే డిలీట్ యూజర్, అట్లానే ఫైండింగ్ యూజర్స్ అండ్ ఆల్ అదర్ ప్రాపర్టీస్, హౌ టు చేంజ్ పాస్వర్డ్స్, ఎవ్రీథింగ్, ప్రతి దానికి సంబంధించి ఇక్కడ మెథడ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఒక ఈవెంట్, మెయిన్ ఈవెంట్ వ్యాలిడేటింగ్ పాస్వర్డ్ అనే ఈవెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ క్లాస్లో. అట్లనే ప్రాపర్టీస్, ఇట్లా రకరకాల ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగింది. మరి వీటిల్ని యూజ్ చేసుకొని మనం ఆ యొక్క మెంబర్షిప్ మెయింటెనెన్స్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓకే, ఫస్ట్ మనం ఈ యొక్క మెథడ్స్ లేదంటే ప్రాపర్టీస్ వీటిని సింపుల్గా ఎలా యూజ్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ నేను ఒక గ్రిడ్ వ్యూ కంట్రోల్ని తీసుకున్నాను. మరి ఆబ్జెక్ట్ డేటా సోర్స్ కంట్రోల్ని తీసుకున్నాను. ఆబ్జెక్ట్ డేటా సోర్స్ కంట్రోల్ డేటా కంట్రోల్స్ కిందే ఉంది. ఆబ్జెక్ట్స్ని డేటా సోర్స్గా ఇది తీసుకొని బైండ్ అప్ చేస్తుంది మిగతా కంట్రోల్స్కి, బైండింగ్ కంట్రోల్స్కి. మరి ఇక్కడ ఆబ్జెక్ట్గా నేను system.web.security.membershipని ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్న గెట్ ఆల్ యూజర్స్ అనే మెథడ్ని తీసుకున్నామండి. నంబర్ ఆఫ్ మెథడ్స్ మీకు లిస్ట్ ఇచ్చిన మెథడ్స్లో ఉన్నాయి. మరి ఇక్కడ ఆల్ యూజర్స్ యొక్క లిస్ట్ ఇది యాక్సెస్ చేస్తుంది. ఈ యొక్క పర్టికులర్ క్లాసుకు సంబంధించిన ఆబ్జెక్ట్లో ఉండే, అంటే మెంబర్షిప్కి సంబంధించిన క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్లో ఉండే ఈ యొక్క మెథడ్ని కాల్ చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే మెంబర్షిప్ క్లాస్లో ఉండే మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఆల్ యూజర్స్ లిస్ట్ ఇది తీసుకొస్తుందండి. ఓకే, మరి ఇది తీసుకొచ్చిన డేటా గ్రిడ్ వ్యూలో మనం డిస్ప్లే చేస్తున్నాం. చూడండి, రన్ చేస్తాను. టోటల్ ఎన్ని యూజర్స్ ఆ యొక్క SQL ప్రొవైడర్ మెయింటైన్ చేస్తుందో అన్ని యూజర్స్ యొక్క లిస్ట్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాం. Once again run the same.
చూడండి లిస్ట్ ఆల్ యూజర్స్ అనే ఫైల్ లోడ్ అవుతుంది. సో ఇవన్నీ యూజర్ నేమ్స్, మనం రిజిస్ట్రేషన్ ఫామ్స్ ద్వారా కావచ్చు, రకరకాల వేస్లో క్రియేట్ చేసిన యూజర్ నేమ్స్. అట్లానే పాస్వర్డ్ క్వశ్చన్, ఈమెయిల్ అండ్ అప్రూవ్డ్, ఈజ్ లాక్డ్, ఇవన్నీ కూడా క్రియేషన్ డేట్, లాగిన్ డేట్, ఇవన్నీ క్లియర్గా ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. మరి ఇక్కడ ఒక బటన్ కూడా తీసుకున్నాను. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే ఎవరు యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు అనేది కౌంట్ రావాలి. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, చూడండి కౌంట్ ఆఫ్ ఆన్లైన్ యూజర్స్ ఈ 0. అంటే మనం ఏ యూజర్లోకి ఇప్పటి వరకు లాగిన్ కాలేదు కాబట్టి 0 అని షో చేస్తుంది. చూడండి దీంట్లో ఈ బటన్లో కోడ్ ఏం రాసాం, సింపుల్గా మెసేజ్ ఇచ్చాం, రెస్పాన్స్ డాట్ రైట్ అని మెంబర్షిప్ డాట్ గెట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆన్లైన్ ఈ మెథడ్ని కాల్ చేసాం. సో ఈ విధంగా మెథడ్స్ని, ప్రాపర్టీస్ని మీరు సింపుల్గా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత ఎన్క్రిప్టింగ్ అండ్ హ్యాషింగ్ యూజర్ పాస్వర్డ్స్. మరి ఈ ప్రొవైడర్స్ మెయింటైన్ చేసే పాస్వర్డ్స్ ఇట్లా 3 వేస్లో ఉంటాయండి. 3 వేస్లో స్టోర్ అవుతాయి. ఒకటి క్లియర్ టెక్స్ట్ మోడ్లో, అంటే మనం ఇచ్చిన సపోజ్ హలో అని ఇచ్చామనుకోండి పాస్వర్డ్, హలో లాగానే స్టోర్ అవుతుంది. లేదంటే ఎన్క్రిప్టెడ్ మోడ్లో, ఓకే, స్టోర్ కాబోయే ముందర ఎన్క్రిప్ట్ అవుతాయి అన్నమాట. లేదంటే హ్యాషింగ్ మోడ్లో హ్యాషింగ్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. ఇది పాస్వర్డ్స్ని ఏ విధంగా డిఫరెంట్ వేస్లో స్టోర్ చేయొచ్చు అనే దానికి 3 మోడ్స్. మరి అదే ఇక్కడ మనం వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్లో, రూట్లో ఉన్న వెబ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్లో మనం సెట్ చేయొచ్చు. జస్ట్ లైక్ దిస్. ఇక్కడ కామెంట్స్లో పెట్టేస్తున్నాను, ఆల్రెడీ ఇచ్చున్నా. దీన్ని కామెంట్స్ రిమూవ్ చేస్తాను. చూడండి పాస్వర్డ్ ఫార్మాట్ ఫస్ట్ నుంచి చూసినట్లయితే మెంబర్షిప్ డిఫాల్ట్ ప్రొవైడర్ నేమ్ ఇచ్చాం. మరి ఆ ప్రొవైడర్ యొక్క నేము అండ్ టైప్ ఆఫ్ ద ప్రొవైడర్ అండ్ పాస్వర్డ్ ఫార్మాట్ క్లియర్ ఫార్మాట్ అని ఇచ్చాం. కనెక్ట్ స్ట్రింగ్ నేమ్ ఇచ్చాం. ఓకే, టెక్స్ట్ మోడ్లో ఇది స్టోర్ అవుతుంది. అదే మీకు ఎన్క్రిప్టెడ్ మోడ్లో రావాలనుకోండి, ఈ కామెంట్స్ తీసేసినట్లయితే ఇక్కడ దాకా ఇది ఎన్క్రిప్టెడ్ మోడ్లో వస్తుంది. పాస్వర్డ్ ఫార్మాట్ ఈక్వల్ టు ఎన్క్రిప్టెడ్ అని ఇవ్వాలి, మిగతాదంతా సేమ్ అనమాట. మరి ఇక్కడ ఎన్క్రిప్టెడ్ అని ఇచ్చినప్పుడు మీకు డిక్రిప్షన్ కీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. డిస్క్రిప్షన్ ఈక్వల్ ఏఈఎస్ అని ఇచ్చి డిక్రిప్షన్ కీ ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ మాడిఫైయింగ్ యూజర్ పాస్వర్డ్ రిక్వైర్మెంట్స్. జనరల్గా మీరు లాగిన్ కంట్రోల్స్లో యూజ్ చేసినప్పుడు మీకు ఎగ్జాంపుల్స్లో చూసాం, పాస్వర్డ్ మినిమం లెంత్ 7 క్యారెక్టర్స్ ఉండాలనుకున్నాం. అట్లానే నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఒకటి ఉండాలి. అంటే ఏబిసిడీలు కానీ అట్లానే నెంబర్స్ కానీ కాకుండా సపోజ్ అండర్స్కోర్ ఇట్లాంటి క్యారెక్టర్ ఒకటి ఉండాలి ఆ పాస్వర్డ్లో అనేది అక్కడ మనకి కండిషన్స్ ఉన్నాయి. అవి డిఫాల్ట్, వాటిని మార్చుకోవచ్చు అనమాట. ఎలా మార్చాలి అనేది ఇక్కడ మనకి చూడండి, ఈ ప్రొవైడర్లో ఈ కమెంట్స్ తీసేసినట్లయితే ఆల్రెడీ టైప్ చేసి పెట్టినాను. ఈ కమెంట్స్ తీస్తే ఈ విధంగా మినిమం రిక్వైర్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాం. అంటే నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ పాస్వర్డ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అర్థం అనమాట అక్కడ. ఓకే, ఆ విధంగా మనం సెట్ చేయొచ్చు. నెక్స్ట్ లాకింగ్ ఎలా, బ్యాడ్ యూజర్స్ని ఎలా లాక్ చేయాలి. మ్యాక్స్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ అటెంప్ట్స్, ఎన్నిసార్లు మీరు అటెంప్ట్ చేస్తే మీకు ఆ యొక్క యూజర్ లాక్ అయిపోవాలి. బై డిఫాల్ట్ చూడండి, బై డిఫాల్ట్ ఇఫ్ యూ ఎంటర్ a bad password more than 5 times within 10 minutes, account is automatically locked out. అది
డిఫాల్ట్ సెట్టింగ్ అనమాట. మరి దాన్ని మార్చుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ అటెంప్ట్స్ 3 అటెంప్ట్స్కి మీకు లాక్ అయిపోతుంది అని అర్థం. మరి పాస్వర్డ్ అటెంప్ట్ విండోలోకి అక్కడ ఇంటర్వెల్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ ఇంటర్వెల్ కూడా ఇచ్చాను. విండోలోకి మళ్ళీ రిపీటెడ్గా ఎంటర్ అయ్యేటప్పుడు ఎంత ఇంటర్వెల్ ఉండాలి. సో ఈ విధంగా మెంబర్షిప్ని రకరకాల వేస్లో మీరు కంట్రోల్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్లో రోల్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలంటే